ఒక హీరోయిన్ కాస్మెటిక్స్ అమ్మేస్తుంది, ఇంకో హీరోయిన్ జ్యువెలరీ, మరో హీరోయిన్ పర్ఫ్యూమ్స్. కొంతమంది సీరియల్ యాక్టర్స్ కొంచెం నేమ్ ఫేమ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏవో బిజినెస్లు స్టార్ట్ చేసేస్తారు ఆన్లైన్లో, ఇన్స్టా అండ్ పేజెస్లో. అండ్ వాళ్ళే కాదు, కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా బిజినెస్లు చేసేస్తున్నారు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈస్, ఇప్పుడు ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, చాలా సీరియస్గా దిగుదాం అనుకుంటే చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది బయట. ఈ టైంలో ఒకవేళ మీరు బిజినెస్ చెయ్యాలి అంటే కనుక కొన్ని టిప్స్. ఫర్ సపోజ్ మీకు బిజినెస్ లాస్ వచ్చినా లాభం వచ్చినా, లాభం వస్తే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్ మీ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని డిస్టర్బ్ చేయకూడదు. అంటే లాస్ వస్తే పోయింది, పోతే పోయింది అనుకుంటే కొన్ని లక్షలు పోతే పోయాయి అనుకోవాలి, కానీ ఆ పోవటం వల్ల యువర్ ఫ్యామిలీ షుడెంట్ బి ఎఫెక్టెడ్. ఇంకోటి, అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఒక డీప్ అండర్స్టాండింగ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఉంటే తప్ప ఈ టైంలో బిజినెస్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లాంటి సిటీస్లో చూసుకుంటే ఎవ్రీ 10 రెస్టారెంట్స్లో 9 ఫెయిల్ అవుతున్నాయి. 1 అండ్ ఓన్లీ రెస్టారెంట్, అదే రెస్టారెంట్ సక్సెస్ అవుతుంది. సో చూసుకోండి అంటే సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉందో. అండ్ ఇంకోటి, ఒక బిజినెస్ మీరు ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ మీ ఎంప్లాయీస్ ఆ రోజు రాకపోయినా, లేదంటే కొన్ని రోజులు డుమ్మా కొట్టినా, లేదు అంటే ఎంప్లాయీస్ కొరత ఉన్నా, మీరే గ్రౌండ్ రియాలిటీలోకి దిగి చేయగలిగే ఆ స్కిల్ మీ దగ్గర ఉంటేనే బెటర్ టు స్టార్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంప్లాయీల మీద డిపెండ్ అవ్వటం కొంచెం టఫ్. అంటే కొద్దో గొప్ప స్కిల్ మీకు కూడా వచ్చి ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో సీరియస్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక టఫ్ టైం అని చెప్పొచ్చు. సో అలాంటి టైంలో మీరు ముందు వెనుక ఆలోచించకుండా దిగేసి నేను మొత్తం అంతా పోగొట్టుకున్నాక బాధపడ్డము, ఏడవటము, ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఐ వుడ్ సే. సో ఒకసారి మంచిగా ఆలోచించండి, ఒక రూట్ ప్లాన్ వేసుకోండి. అండ్ లాస్ట్గా ఇంకొక విషయం, ఒక బిజినెస్ అంటూ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 years మీ దగ్గర ఆ బిజినెస్ని రన్ చేయగలిగే ఫండ్స్ ఉండాలి. అంటే మీకు దానివల్ల ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా సిస్టమ్ రన్ అవ్వడానికి 2 years ఆఫ్ లిక్విడ్ క్యాష్ మీ దగ్గర ఉంటేనే బిజినెస్లో దిగండి. యూజువల్గా దిగేటప్పుడు ఒక లెక్క ఉంటుంది ఫార్ములా, దిగాక ఒకలాగా ఉంటుంది ఫార్ములా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ సేయింగ్.